సార్ మీరు దాదాపుగా ఒక 17-18 సంవత్సరాలుగా మీరు ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటున్నారు. చాలా మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. అది టీవీలుగా ద్వారా కానివ్వండి, ఒక లాయర్గా కానివ్వండి, ఒక ఇష్యూస్ మీద ఫైటర్గా మీరు ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీలో మీ పరిస్థితి ఏంటి? మీ పాత్ర ఏమిటి? ఫ్యూచర్లో మీరేంటి? ఇప్పుడు మనిషి ఆశాజీవి సార్, నేను కూడా ఆశాజీవిని. రేపేదో మంచి జరుగుతుందని, ఇప్పుడున్న స్థానం కంటే ఇంకా మంచి స్థానం వస్తుందని ఆశపడడంలో తప్పు ఉందని అయితే నేను అనుకోవట్లేదు. అది మనిషి స్వార్థం. ఇప్పటికిప్పుడు నేను దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాను. బూత్ కమిటీలతో సహా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాను. రేపు పార్టీ అవకాశం ఇస్తే అక్కడే కంటెస్ట్ చేస్తాం, లేదు ఇంకా అంతకంటే మంచి అవకాశాలు ఏమైనా ఇస్తే అక్కడ పోటీ చేస్తాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో నా పాత్ర ఉండాలనే పార్టీ ఎక్కడికి పంపిస్తే అక్కడికి, ఏ గ్రామానికి పంపించినా, ఏడికి పోయి పనిచేయమన్నా పనిచేస్తూ ఉన్నాం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుడిగా. భారతీయ జనతా పార్టీలో మాత్రమే విస్తృత అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అని అనుకుంటున్నాం. ఉదాహరణకి రేపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైనా కావచ్చు, ముఖ్యమంత్రి అయినా కావచ్చు, అవకాశం ఉండి పరిస్థితులు అనుకూలిస్తే ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కావచ్చు. నేను ఇందాకే చెప్పినట్టు ఒక ఛాయ్ అమ్ముకున్న కుటుంబాన్ని నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది భారతీయ జనతా పార్టీలోని. అదే కాంగ్రెస్లో ఆ గాంధీల కుటుంబం తప్ప కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంటున్నా అంటే రేరుగా వచ్చేది. సందర్భం వాళ్ళకి అనుకూలంగా లేనప్పుడు మాత్రమే వచ్చేది. అమిత్ షా గారు ఆల్ ఇండియా అధ్యక్షులు అయినారు. ఏముంది వారికి ఫ్రంట్ బ్యాక్ క్రమశిక్షణ, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయడం తప్ప. లక్ష్మణ్ గారు ఇలా రాష్ట్ర అధ్యక్షుడు అయినారు. ఎందుకు? కమిట్మెంట్ తోటి పనిచేస్తూ వచ్చినారు కాబట్టి. అట్లే రేపు మేము పనిచేస్తూ పోతున్నటువంటి పరిణామ క్రమం లోపల ఆశపడడం సహజం కదా సార్. ఆశ లేకపోతే మనిషి పని చేయలేడు సార్. రేపు ఏదో కావాలనేటువంటి తపన లేకపోతే నేను పని చేయలేను. ఇప్పుడు ఉన్నదంతో నవాయం కంఫర్టబుల్ అనుకుంటే ఇంకేముంటుంది సార్ అట్లా. అందుకనే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు మనిషికి 2 ఆలోచనలు ఉంటాయి. ఒకటి ఆశ, 2 అవసరం. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం సంపాదించాలనేది అవసరం. నేను రేపు ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలనేది ఆశ. అదే ఆశ కోసం పనిచేస్తాం. అవుతానే ఆకాంక్ష కూడా నాకు ప్రబలంగా ఉంది అనుకుంటున్నాను. నేను సాధిస్తాను. అంటే మీ కెరీర్ వరకు చూస్తే చాలా ఆప్టమిస్టిక్గా మీరు మాట్లాడుతున్నారు, అది సహజం కూడా. కానీ బట్ మీ చర్చల్లో కానివ్వండి, కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఈవెన్ మీ అంటే న్యాయ వ్యవస్థ పట్ల కూడా మీరు చాలా పెసిమిస్టిక్గా, అంటే ఈ వ్యవస్థ అసలు ఇంతే, ఇది మారదు అనేటువంటి భావన కనపడుతూ ఉంటుంది. ఏంటి అసలు ఈ వైరుధ్యం ఏంటి? న్యాయ వ్యవస్థ మారాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరిని సార్. న్యాయం చాలా మీ పర్సనల్కి వచ్చేటప్పటికి మీరు చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నారు. నా పర్సనల్ కోసం చెప్తలేను. కానీ ఇక్కడ వ్యవస్థ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు చాలా పెసిమిస్టిక్గా ఉంటున్నారు. అంటే పేదోడికి న్యాయం జరగకపోతే, కేసు వేసినటువంటి వ్యక్తి 18 సంవత్సరాల తర్వాత కేసు గెలిస్తే, కోర్టులో మేము ఒక నానుడి చెప్తాం సార్. అడ్వకేట్లుగా ఏమనుకుంటామంటే, కేసు ఓడిపోయినోడు కోర్టు కాంపౌండ్లో ఏడ్చి ఇంటికి పోతాడు సార్. గెలిచినోడు ఇంటికి పోయిన తర్వాత ఏడుస్తాడు. ఎందుకంటే 18 ఏళ్ళ తర్వాత వాడు వేసినటువంటి కేసు గెలిస్తే ఏం ఫలితం వస్తుంది సార్ దానివల్ల? 20 ఏళ్ళ వయసులో ఒక వ్యక్తి కోర్టు మెట్లు ఎక్కి 40 ఏళ్ళ వయసులో కోర్టు కేసు కొట్టేపించుకొని పోతే న్యాయం బతికినట్ట, న్యాయం చచ్చిపోయినట్ట సార్? ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ అంత స్పీడ్లో పనిచేయలేకపోతుంది అనేది బాధపడుతున్నాను. అమెరికాలో అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్నప్పుడు లైంగిక ఆరోపణలు వస్తే 6 నెలల్లో ఆ దేశంలో విచారణ జరుగుతుంది. ముద్దాయి అయితే ముద్దాయి, కొట్టేస్తే కొట్టేస్తారు కేసు. నేను ఇందాక చెప్పిన మీకు, తమిళనాడులో జయలలిత గారిని దోషి అని నిరూపించడానికి సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి ఒక మేధావి 18 సంవత్సరాలు కష్టపడితే కానీ అక్కడ కన్విక్షన్ పడలేదు సార్. ఏం న్యాయం సార్? 18 సంవత్సరాలకు శిక్ష పడితే ఏం న్యాయం ఉంటుంది? ఆ మధ్యకాలంలో వారు 2 సార్లు ముఖ్యమంత్రి అయినారు, 2 సార్లు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ప్రజలు నమ్మినరు, నమ్మలేదు, రకరకాల ఇష్యూస్ అయినాయి. సో జస్టిస్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా సార్. నేనేమంటే లా డిలేడ్ ఈజ్ లా డినైడ్ అనేటువంటిది ఒక నానుడు ఉంది. బట్ ఎట్ ది సేమ్ టైం అంటే మన వ్యవస్థలో అంత మాత్రం చేత మనం అసలు ఇది మారదు అనేటువంటిది చాలా పెసిమిస్టిక్ ఆలోచించడం మంచి. నేను మారదు అని అంటలేను, మారాలని కోరుకుంటున్నాను. నేను న్యాయమూర్తుల్ని నియామకం చేసుకోవాలనేటువంటి ఒక లైన్కి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. రేపు పార్లమెంట్ లోపల చట్టం చేసుకుంటారు సార్ ఎంపీలు అందరు కూర్చొని. మేము పోయినాక మా కొడుకులు కాకపోతే భార్యలు, మా బిడ్డలే ఎంపీలుగా కొనసాగాలని రాసేసుకొని ఒక చట్ట సవరణ వేసురు అనుకోరు సార్. దాన్ని ఈ ప్రజాస్వామ్యం ఒప్పుకుంటుందా సార్? న్యాయమూర్తులు నియమించుకోవడం ఏంటి సార్? మీ జూనియర్లని, మీ బంధువులని, మీ తలాతో ఒక చుట్టాలని తీసుకొచ్చుకొని వచ్చి కొలీజియం పేరు మీద మిమ్మల్ని మీరే జడ్జిలు చేసుకుంటూ పోతుంటే ఏం జవాబుదారీతనం ఉంది సార్? ఏం జరిగింది సార్ మన జస్టిస్ కర్ణన్ గారి విషయంలో? ఏం చేసిరు కర్ణన్ గారు? ఎట్లొచ్చారు కర్ణన్ గారికి ఆ ఉద్యోగం? ఎట్లొచ్చింది? ఆయన సుప్రీంకోర్టును ధిక్కరించే స్థాయికి ఎట్లొచ్చిండు? అంటే న్యాయమూర్తుల నియామక ప్రక్రియ బాగలేదనేది నాలాంటి అడ్వకేట్లు చాలామంది అనుకుంటున్నాం సార్. హైకోర్టులో 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే చాలు, యూ కెన్ బికమ్ ఎన్ హైకోర్టు జస్టిస్. ఎట్లా? ఏంది సార్ అది? దానికున్న శాంక్టిటీ ఏంది? న్యాయ వ్యవస్థలో నియామకాలతో మొదలుకుంటే జడ్జిమెంట్ల వరకు అనేక లొసుగులు ఉన్నటువంటి మాట వాస్తవం. ప్రజలు అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిన తర్వాత చివరికి ఏడికిపోతారు సార్? కోర్టుకు పోతే ఇంత న్యాయం జరుగుతుందని జరిగిపోతారు. ఆ కోర్టులే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కేసులు నడిపించుకుంటూ పోతే పేదోడికి న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పోతుంది మొర్రో అని ఏడుస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు రిజిస్ట్రేషన్లు చేయొద్దని చెప్తే
సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తూ పోతుంటే ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులకే ఈ దేశంలో రక్షణ లేకపోతే ఎందుకు సార్ ఇంకా వ్యవస్థ ఉంది? ఎటు నడిపిస్తున్నాం సార్ మనం సమాజాన్ని? అక్కడ మాత్రమే నేను ఆవేదన చెందుతూ ఉన్నాను. లా ఇంప్లిమెంటేషన్ సరిగా లేకపోయినప్పుడే ఈ క్రైమ్ అంతా జరుగుతూ ఉంది. అంతా జరిగిన తర్వాత మిమ్మల్ని ఉరిదిస్తే, నన్ను ఉరిదిస్తే ఏమొస్తుంది సార్? వెన్ దెర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ, వెన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు ప్రివెంట్ దట్ క్రైమ్, అది చేయండి బాబు అని అడుగుతున్నాం మేము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. తప్పులు జరగకుండా అవకాశాన్ని ఆపుకోవడానికి అవకాశాలు ఉన్నప్పుడు అది చేయండి సార్ అంటున్నాం. అటువంటి అవకాశం, అటువంటి వ్యవస్థ అంటే నియర్ ఫ్యూచర్లో వస్తుందంటారా? రాజకీయాల్లోకి చదువుకున్నటువంటి వ్యక్తులు రావాలి సార్. రాజకీయాలని ఒక వృత్తి ధర్మంగా భావించాల్సినటువంటి వ్యక్తులు రావాలి సార్. రాజకీయాలకి వ్యాపారస్తులు, రాజకీయాలకి దోసుకునేటోళ్ళు, రాజకీయాల్లోకి క్రిమినల్స్, గూండాలు రావడం వల్ల ఏం చట్టాలు చేయాలనో ఏం చట్టాలు చేయకూడదో తెలియకపోవడం వల్ల ఈ దేశ వ్యవస్థ, ఈ దేశ ప్రజాస్వామ్యం ఇట్లా బాధపడుతూ ఉంది సార్. ఓట్లు వేసేటువంటి రోజు వచ్చిన రోజు చదువుకున్న మేధావులు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఐఏఎస్లు ఓట్లు వేయడం అంటే నామోషి అని భార్య పిల్లల్ని తీసుకొని హాలిడేకి ఎంజాయ్కి పోయి రేపు నన్ను ప్రశ్నించే నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సార్? అందుకని ముందు మన బాధ్యతల్ని మనం గుర్తుంచుకొని ఓటు వేసేటందుకు అందరు రాండి, ఓట్లు వేయండి. ఎంత సార్? 60% పోలింగ్ అయితే ఓహో ఆహా అంటారు ఈ దేశం లోపల. 100% ఓట్లు పడ్డటువంటి పోలింగ్ బూత్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్లలో 1-2 సందర్భాల్లో తప్పితే ఎప్పుడు లేదు సార్. ఏంది సార్ డెమోక్రసీ? 60% పోలింగ్ అవుతుంది సార్. పోలింగ్ అయిన దాంట్లో 5 పోటీ చేస్తాం సార్. 15% ఓట్లు వచ్చినోడో, 20% ఓట్లు వచ్చినోడో ఎమ్మెల్యే అవుతున్నాడు సార్. 2,20,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో 40,000 ఓట్లు వచ్చిన ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. అంటే మిగతా 1,80,000 మంది నీకు ఓటు వేయలేదంటే నేను వ్యతిరేకించినట్టే కదా సార్? ఏంది మరి దాని అర్థమైంది? మారాల్సిన దాంట్లో ఇక్కడ ప్రజలు కూడా కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది. ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఖచ్చితంగా మంచి ఈ సమాజానికి జరగాలంటే, మంచి చట్టాలు ఇంకా రావాలంటే ఎడ్యుకేటెడ్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులకు కూడా నా విజ్ఞప్తి అంతే. రాజకీయాలకు రండి. రాజకీయం అంటే క్రైమ్ కాదు. రాజకీయం అంటే ఒక సర్వీస్ చేయడానికి రండి. లేదు రాజకీయం అంటే బురద మేము దూరం ఉంటామని చెప్తూనే మళ్ళీ పొద్దుగా లేస్తే రాజకీయ నాయకుల్ని తిడతామంటే ఆ నైతిక హక్కు మీకు ఉండదు. వెన్ యూ కాంట్ ఓట్, వెన్ యూ కాంట్ జడ్జ్ ఏ పర్సన్, యూ కాంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ మీ. అది నా ఆవేదన అంతా. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.